హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడ్ ఆప్టిమైజర్స్. దిస్ ఈజ్ లెక్చర్ 15. ఈ వీడియోలో మనము హ్యాష్ మ్యాప్ గురించి నేర్చుకుందాం. హ్యాష్ మ్యాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు ప్రతి ప్రాబ్లంలో హ్యాష్ మ్యాప్ యూజ్ అవుతుంది. అండ్ హాఫ్ ఆఫ్ ద కోడింగ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ప్లేస్మెంట్స్ కెన్ బి సాల్వ్ యూజింగ్ హ్యాష్ మ్యాప్ అని అంటుంటారు. అండ్ బేస్డ్ ఆన్ నా ఎక్స్పీరియన్స్ అది సమ్వేర్ నిజం కూడా. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్ హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ గురించి చెప్పే కంటే ముందు మనం అరేస్ గురించి చూద్దాం. అరేస్ మనం ఎలా ఇనిషియలైజ్ చేసాం? ఇంట్ array ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్, ఇక్కడ మనం సైజ్ ఇచ్చాం. ఇలా చేస్తే మనకేమైంది? ఒక అరే క్రియేట్ అయింది ఆఫ్ సైజ్ 5. ఇప్పుడు మనం హ్యాష్ మ్యాప్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఇక్కడ అరే క్రియేట్ చేసాం, మనం ఇప్పుడు సేమ్ లాగా హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ హెచ్ క్యాపిటల్, ఎమ్ క్యాపిటల్. యాక్చువల్లీ హ్యాష్ మ్యాప్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. మనం ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాస్తాం. సో ఇక్కడ స్మాల్ ఎమ్ రాయొద్దు, క్యాపిటల్ ఎమ్. ఇక్కడ హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి అంటే సేమ్ పైథాన్లో డిక్షనరీ లాగా. ఒకవేళ డిక్షనరీ కూడా ఐడియా లేకుంటే చెప్తా చూడండి. సో అరేస్ అర్థం చేసుకోవడానికి మనం ఎలాగైతే ఈ స్ట్రక్చర్ ఊహించుకున్నామో హ్యాష్ మ్యాప్కి మనం ఇలా స్ట్రక్చర్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎలా స్టోర్ అయి ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ అరేలో 1 2 1 3 2 ఉందనుకోండి. ఇప్పుడు మనకు ఈచ్ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వచ్చిందో తెలియాలి అంటే మనం ఏం చేయాలి? ఎలా రాసుకుంటాం? మనం 1 2 టైమ్స్ వచ్చింది, 2 2 టైమ్స్ వచ్చింది, 3 1 టైం వచ్చింది. సో మనకి ఇలా పెయిర్స్గా స్టోర్ అవ్వాలి. కరెక్ట్? ఏది ఎన్ని టైమ్స్ వచ్చిందో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇలా పెయిర్స్గా స్టోర్ చేసుకోవాలి. సో ఇలాగ పెయిర్స్గా స్టోర్ చేసుకోవడానికి మనం హ్యాష్ మ్యాప్ యూజ్ చేస్తాం. ఇప్పటి వరకు మీకు ఎంతవరకు అర్థమైతే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక అరేలోనైతే సింగిల్ ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నాం, కానీ హ్యాష్ మ్యాప్లో 2 ఎలిమెంట్స్ స్టోర్ చేస్తున్నాం. కాబట్టి స్ట్రక్చర్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఇనిషియలైజ్ చేయడం. ఇక్కడ మనం ఇంటీజర్ అని తీసుకున్నాం. ఎందుకు? సింగిల్ ఇంటీజర్ స్టోర్ చేసుకుంటూ వస్తాం. కానీ ఇక్కడ 2 ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ యాంగులర్ బ్రాకెట్ యూజ్ చేసి ఇంటీజర్ అని తీసుకుంటాం. 2 ఇంటీజర్స్ కాబట్టి మనం ఏ దాని డేటా టైప్ అయితే అది రాయాలి. ఇంతవరకు మనం ఇంటీజర్కి జస్ట్ ఇంట్ అని రాసాము. ఇప్పుడు ఎందుకు ఇంటీజర్ రాస్తున్నాము అంటే ఇంటీజర్ అనేది ఒక ర్యాపర్ క్లాస్. వీటి గురించి నేను మళ్ళీ చెప్తాను. హ్యాష్ మ్యాప్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు మనం బేసిక్గా ర్యాపర్ క్లాసెస్ యూజ్ చేస్తాం. సేమ్ క్యారెక్టర్కి క్యార్ ఎలాగైతే యూజ్ చేస్తామో దీంట్లో క్యారెక్టర్ అని ఇలా ఉంటుంది. సో బేసిక్గా నేను ఇవన్నీ మళ్ళీ డీటెయిల్గా చెప్తాను కమింగ్ లెక్చర్స్లో. నెక్స్ట్ ఏం చేసాం? మనం అరేకి నేమ్ ఇచ్చాం. సో మనం దీనికి కూడా నేమ్ ఇవ్వాలి. మ్యాప్ అని అనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ న్యూ కీవర్డ్ యూజ్ చేసాం. సో న్యూ అని రాస్తాం. అండ్ దెన్ సేమ్ థింగ్ ఇక్కడ ఏం రాసామో ఇక్కడ అదే రాసాం విత్ సైజ్. సో మనం కూడా సేమ్ ఇక్కడ ఏం రాసామో అదే రాద్దాం. హ్యాష్ మ్యాప్ అండ్ దెన్ క్యాపిటల్ ఎమ్. ఇక్కడ మనం సేమ్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యాంగులర్ బ్రాకెట్స్ ఒకటి ఇచ్చేసినా సరిపోతుంది. మనం ఈ సైజ్ని కెపాసిటీ అంటాము. అది ఎలా ఇస్తామంటే ఇలా పారాంథసిస్ లోపల ఇస్తాము. ఏమి ఇవ్వకపోతే సైజ్ ఏమి ఉండదు, మనం ఎన్ని కావాలంటే అన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా రాస్తే మనకేమవుతుంది అంటే ఒక హ్యాష్ మ్యాప్ క్రియేట్ అవుతుంది. దాని పేరు వచ్చేసి మ్యాప్, అంతే. దాంట్లో ఎలిమెంట్స్ ఏమి ఉండవు. గెటింగ్ ద పాయింట్? నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హ్యాష్ మ్యాప్లో ఎలా ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తామని చెప్పేసి. ఇప్పుడు హ్యాష్ మ్యాప్లో ఎలిమెంట్స్ ఎలా స్టోర్ చేయాలి? 1 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 2 టైమ్స్ అనేది మనం ఎలా స్టోర్ చేస్తామంటే ఇన్సర్ట్ చేయాలి కదా హ్యాష్ మ్యాప్లోకి. సో దీనికి మెథడ్ ఏంటి అంటే మ్యాప్ అని మనం నేమ్ ఇచ్చాము కాబట్టి మ్యాప్ డాట్ పుట్ 1 2 ఇలా రాస్తే ఏమవుతుందంటే 1 2 అనే హ్యాష్ మ్యాప్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? మ్యాప్ డాట్ పుట్ 2 2 అంటే 2 2 అని ఇలా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మ్యాప్ డాట్ పుట్ 3 1 అంటే 3 1 అని ఇలా స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాము? ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసాము. ఎలిమెంట్ని అప్డేట్ చేయొచ్చా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ మ్యాప్ డాట్ పుట్ అనే మెథడ్ తీసుకొని 1 5 అని ఇస్తే ఏమవుతుంది అంటే 1 ఆల్రెడీ ఉంది, కీ ఉంది కాబట్టి అప్డేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ సపరేట్గా 1 5 ఇలా స్టోర్ అవ్వదు. గెటింగ్ ద పాయింట్? ఎప్పుడు కీస్ డూప్లికేట్ ఉండవు. హ్యాష్ మ్యాప్లో ఎప్పుడు పెయిర్స్ లాగా స్టోర్ చేస్తాం కాబట్టి ఇది కీ అవుతుంది, ఇది వాల్యూ అవుతుంది. గెటింగ్ ద పాయింట్? లెఫ్ట్ సైడ్ దాన్ని కీ అంటాము, రైట్ సైడ్ దాన్ని వాల్యూ అంటాం. సో కీస్ ఎప్పుడు డూప్లికేట్ ఉండవు, వాల్యూస్ డూప్లికేట్ ఉండొచ్చు. గెటింగ్ ద పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ 4 2 అని ఇవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది? 4 2 అని ఇన్సర్ట్ అవుతుంది.
టూ డూప్లికేట్ ఉన్నాయి కదా, వాల్యూస్ డూప్లికేట్ ఉండకూడదు అనే రూల్ లేదు. వాల్యూస్ డూప్లికేట్ ఉండొచ్చు, కీస్ డూప్లికేట్ ఉండవు. కాబట్టి నువ్వు మళ్ళీ అదే కీ ఇన్సర్ట్ చేస్తే అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు వరకు నేనేం చేశాను, క్రియేట్ చేశాను, ఇన్సర్ట్ చేశాను, అప్డేట్ చేశాను. ఇప్పుడు ఫెచ్ చేయాలి. మనం అరేస్లో ఎలా ఫెచ్ చేస్తాము, a(2) అని ఇస్తే సెకండ్ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ మనకు వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ మనకు కావాల్సిన కీ మెన్షన్ చేస్తే దాని వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సిన కీ ఇది అనుకోండి, 2కి ఏం స్టోర్ అయ్యి ఉంది అని నాకు కావాలి అని ఇస్తే ఈ 2 రిటర్న్ అవుతుంది. గెటింగ్ ద పాయింట్. 3 అని ఇస్తే 1 రిటర్న్ అవుతుంది. ఒకవేళ 1 అని ఇస్తే 2 రిటర్న్ అవుతుంది. గెటింగ్ ద పాయింట్. ఇలా మనం వాల్యూస్ని ఫెచ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యాష్ మ్యాప్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, system.out.println మ్యాప్ అని ఇవ్వచ్చు. అలా ఇస్తే మనకు ఎలా ప్రింట్ అవుతుంది అంటే ఈ హ్యాష్ మ్యాప్ ఇలాగ ప్రింట్ అవుతుంది. 1 = 2, 2 = 2, 3 = 1, సారీ ఇక్కడ కామా వస్తుంది, అండ్ దెన్ ఇలా ప్రింట్ అవుతుంది బ్రేసెస్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలానే ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ యూస్ చేయాలి. ఫర్ లూప్ యూస్ చేసి మనం ఏం చేస్తామంటే ప్రతి కీని విజిట్ చేస్తాం. గెటింగ్ ద పాయింట్. ప్రతి కీని విజిట్ చేయాలి అంటే ఏం చేస్తామంటే మ్యాప్ డాట్ కీ సెట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది, K(S)Capital. సో ఈ ఫంక్షన్లో ఏమవుతుందంటే కీస్ రిటర్న్ చేస్తుంది. సో మనం ఏం చేస్తాం, ఈచ్ కీని తీసుకొని, సో ఈ కీ సెట్లోంచి మనం ఈచ్ కీని తీసుకుంటాం. సో int i మ్యాప్ డాట్ కీ సెట్ పారెంథసిస్ ఇలా తీసుకుంటే మనకేమవుతుంది, ప్రతి కీ దీంట్లోకి వస్తూ ఉంటుంది ఈచ్ ఐటరేషన్కి. సో మనం ఏం చేస్తామంటే system.out.println i మన కీ అవుతుంది, కరెక్ట్ కీస్ రిటర్న్ అవుతుంది దీనికి. కాబట్టి దాని వాల్యూ కూడా కావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ కోలన్ పెడుతున్నాను, అండ్ దెన్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ i అంటే ఏమవుతుంది, మనకు వాల్యూ వస్తుంది కదా, ఐకి ఒక వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు బేసికల్లీ ఏమవుతుంది అంటే మ్యాప్ డాట్ కీ సెట్ కీస్ ఇస్తుంది, 1, 2, 3 కీస్. ఈచ్ ఐటరేషన్కి ఏమవుతుంది అంటే ఫస్ట్ 1 వెళ్తుంది, 1 నా కీ కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ 1 అంటే 2 ప్రింట్ అవుతుంది, కరెక్ట్. నెక్స్ట్ 1 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 2 నా కీ కాబట్టి కీ ప్రింట్ అవుతుంది. మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ 2 ఉంది, 2 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ 3 ఉంది, 3కి వచ్చేసేసరికి 3 కీ, అండ్ దెన్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ 3 1. సో ఇలా ప్రింట్ అవుతూ వస్తుంది. ఇలా మనం కీ సెట్ అనే ఫంక్షనే కాకుండా ఎంట్రీ సెట్ అనే ఫంక్షన్ ఉంటుంది. అలా మల్టిపుల్ వేస్లో ప్రింట్ చేయొచ్చు, బట్ ఇది ఒక్కటి ఫాలో అవ్వండి సరిపోతుంది. సో హ్యాష్ మ్యాప్ ఇలానే కాదు, మనం ఇక్కడ కెపాసిటీ ఇవ్వచ్చు, కెపాసిటీ అండ్ లోడ్ ఫ్యాక్టర్ ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇంకొక మ్యాప్ ఇవ్వచ్చు. ఇంకొక మ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ కొత్త మ్యాప్ క్రియేట్ అవుతుంది డూప్లికేట్ లాగా విత్ అదర్ నేమ్. మనం ఏ నేమ్ ఇస్తే అది క్రియేట్ అవుతుంది. బట్ అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను స్కిప్ చేస్తూ ఉన్నాను. జెనరిక్స్ అంటే ఏంటి, సో మల్టిపుల్ టర్మ్స్ నేను స్కిప్ చేస్తున్నాను. సో ఎంతవరకు అయితే ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుందో నేను అంతవరకు చెప్తూ వస్తున్నాను. అండ్ ఈ ఫంక్షన్సే కాకుండా ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అవి యూజ్ అవుతాయి. అవి ఏవి అంటే మ్యాప్ యొక్క సైజ్ తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ అరేకి అయితే లెంత్ అనే ఒక ఫంక్షన్ ఉంది. మ్యాప్కి తెలుసుకోవాలంటే మ్యాప్ డాట్ సైజ్ ఇలా చేస్తే మనకు సైజ్ రిటర్న్ అవుతుంది. ఇక్కడ 3 కాబట్టి 3 రిటర్న్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కీ ఉందా లేదా తెలియాలి అంటే మనం ఏం చేస్తాం, ఇంకో ఫంక్షన్ ఉంది దానికి, మ్యాప్ డాట్ కంటైన్స్ కీ, K(C)small. ఇక్కడ 1 అని ఇస్తే 1 అనే కీ ఉంది కాబట్టి రిటర్న్ అవుతుంది ట్రూ అని, లేదు అంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. సేమ్ ఫంక్షన్ వాల్యూ కూడా ఉంది. ఇక్కడ కంటైన్స్ వాల్యూ అని ఇచ్చి 2 అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2 2 సార్లు ఉంది, ఒక్కసారి ఉన్నా కానీ రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ ట్రూ రిటర్న్ అవుతుంది. ఒకవేళ 3 అని ఇచ్చాను అనుకో, ఆ వాల్యూ లేదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఒకవేళ నేను ఏదైనా ఒక పెయిర్ని రిమూవ్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేస్తానంటే మ్యాప్ డాట్ రిమూవ్ 3 ఇలా చేస్తే ఆ పెయిర్ రిమూవ్ అవుతుంది కంప్లీట్గా. సో ఇంకొక ఫంక్షన్ వచ్చేసి హ్యాష్ మ్యాప్ ఎంటీగా ఉందా లేదా తెలుసుకోవాలంటే ఒకవేళ ఎలిమెంట్స్ ఏం లేకపోతే మ్యాప్ డాట్ ఈజ్ ఎంటీ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తే ట్రూ ఉంటే రిటర్న్ చేస్తుంది ట్రూ అని, ఒకవేళ ఎంటీ అవుతే, లేదు అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అండ్ దెన్ లాస్ట్లీ ఇంకొక ఫంక్షన్ ఉంది, అదేంటి అంటే మ్యాప్ డాట్ ఈక్వల్స్ మ్యాప్ 2. సో నువ్వు సపరేట్ ఇంకొక మ్యాప్ క్రియేట్ చేసావు విత్ సేమ్ కీస్ అండ్ వాల్యూస్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఇలా ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, ఒకవేళ సేమ్ ఉంటే, లేదు అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అండ్ ఇంకొక ఫంక్షన్ ఉంది, అదేంటి అంటే మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ అని చెప్పేసి. సో గెట్ ఆర్ డిఫాల్ట్ ఫంక్షన్లో మనం పారామీటర్స్ ఏమి ఇస్తామంటే G small
ఓ క్యాపిటల్ డి క్యాపిటల్. పారామీటర్స్ ఏమైనా ఉంటాయంటే సపోజ్ 1,12 అని ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే గెట్ ఏది 1కి ఏమైనా వాల్యూ ఉంటే గెట్ ఫంక్షన్ లాగా పనిచేస్తుంది. సో 1కి ఏమైనా వాల్యూ ఉందా 2 ఉంది కాబట్టి 2 రిటర్న్ అవుతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి అలా రిటర్న్ అయింది. ఒకవేళ ఇక్కడ 1 కాకుండా 5 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుంది గెట్ 5 కానీ 5 ఉందా హ్యాష్ మ్యాప్లో లేదు కాబట్టి 5 లేకుంటే డిఫాల్ట్గా 12 రిటర్న్ చేయని మనం తీసుకుంటున్నాం. సో ఎయిదర్ గెట్ 5 లేకపోతే బై డిఫాల్ట్ రిటర్న్ 12, అప్పుడు 12 రిటర్న్ అవుతుంది. ఇది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్, మనం చాలా ప్లేసెస్లో యూస్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి. సో హ్యాష్ మ్యాప్ గురించి ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఇంతే సరిపోతుంది. నేను ఒకసారి ఇవన్నీ VS కోడ్లో చేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో బేసిక్గా హ్యాష్ మ్యాప్ java.util ప్యాకేజ్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేయాలి. అండ్ దెన్ ఇంతసేపు మనం ఏం చేసాము, హ్యాష్ మ్యాప్ ఇంటీజర్ అండ్ దెన్ మ్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్. అండ్ దెన్ చూడండి ఇక్కడ హ్యాష్ మ్యాప్ నార్మల్గా క్రియేట్ చేయొచ్చు, మ్యాప్ ఇవ్వచ్చు, కెపాసిటీ ఇవ్వచ్చు, కెపాసిటీ లోడ్ ఫ్యాక్టర్ ఇవ్వచ్చు. మనం బేసిక్గా నార్మల్గా క్రియేట్ చేస్తున్నాం అండ్ దెన్ ఇన్సర్ట్ చేస్తున్నాం. సో మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ 1,3 అండ్ దెన్ మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ 2,4 మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ 3,6 ఇలా ఇచ్చాను. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఏమవుతుందని చెప్పాను, బ్రేసెస్లో ప్రింట్ అవుతుందని చెప్పాను. సో ఇలా ప్రింట్ అవుతుంది. కానీ మనకు కావాల్సినట్టు ప్రింట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఫర్ లూప్ యూస్ చేసి ఇంట్ ఐ మ్యాప్ డాట్ కీ సెట్ ఏమని చెప్పాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఫంక్షన్స్ ఉంటాయి. కీ సెట్, ఇప్పుడు చూడండి పుట్, కీ సెట్, సైజు, ఇలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. మనకి ఏది కావాలో నేను అది మాత్రమే చెప్పాను. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, కీ సెట్ అనే ఫంక్షన్ కావాలి. ఇప్పుడు మనకు ఐలో ఏముంటాయి, కీస్ ఉంటాయి. సో మనం ప్రింట్ చేసేటప్పుడు కీని ప్రింట్ చేస్తున్నాం అండ్ దెన్ ఒక కోలన్ ఇచ్చేసి దాని యొక్క వాల్యూ ప్రింట్ చేస్తున్నాం, మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ కీ. ఇప్పుడు ఇలా మనకు కావాల్సినట్లు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేస్తే 1 3 2 4 3 6. మనం వాల్యూని అప్డేట్ చేయొచ్చా అంటే ఇక్కడ నేను ఏమని ఇస్తున్నానంటే మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ 1,4 అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ 1,3 ఉంది. ఇప్పుడు నేను 1,4 ఇస్తే ఏమవుతుంది, 4కి అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రింట్ చేసి చూస్తే 1కి 3 కాకుండా 4 ఉంది. సో ఇలా మనం అప్డేట్ చేయొచ్చు. అండ్ దెన్ రిమూవ్ చేయొచ్చు అంటే మ్యాప్ డాట్ రిమూవ్ ఆఫ్ 3 అని ఇస్తే 3 రిమూవ్ అవుతుంది. సో బేసికల్లీ సెమికోలన్ ఇవ్వలేదు. ఇప్పుడు 3 రిమూవ్ అయిపోయింది. అండ్ దెన్ నేను ఇంకొక ఫంక్షన్ చెప్పాను సైజ్ అని చెప్పేసి. సో సైజ్ని ప్రింట్ చేయాలి కాబట్టి లెట్స్ ప్రింట్ సైజ్, మ్యాప్ డాట్ సైజ్ అని చెప్పేసి ఇది కామెంట్ చేద్దాము. సో ఇప్పుడు సైజ్ ప్రింట్ అవుతుంది. సో 3 సైజ్ కాబట్టి 3 ప్రింట్ అయింది. అండ్ దెన్ ఈజ్ ఎంటీ అనే ఒక ఫంక్షన్ చెప్పాను. ఒకవేళ మ్యాప్ ఎంటీగా ఉంటే ట్రూ ప్రింట్ అవుతుంది, లేకుంటే ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మ్యాప్ ఎంటీగా లేదు కాబట్టి ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను ఇలాగా కామెంట్ చేసి ఏం ఇన్సర్ట్ చేయలేదనుకో అప్పుడు ట్రూ ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ నేను ఇంకొన్ని ఫంక్షన్స్ చెప్పాను, మ్యాప్ డాట్ కంటైన్స్ కీ అని చెప్పేసి. సో కంటైన్స్ 1 అని ఇస్తే ఆల్రెడీ 1 ఉంది మ్యాప్లో కాబట్టి కీ, సో ట్రూ ప్రింట్ అవుతుంది. ఒకవేళ 12 అని ఇస్తే ఆ కీ లేదు కాబట్టి ఫాల్స్ ప్రింట్ అవుతుంది. సేమ్ గోస్ ఫర్ వాల్యూ, 12 అనే వాల్యూ లేదు కాబట్టి ఫాల్స్ ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ ఒకవేళ 6 తీసుకోండి, 6 అనే వాల్యూ ఉంది కాబట్టి ట్రూ ప్రింట్ అవుతుంది. ఓకే. అండ్ దెన్ నేను ఇంకొకటి చెప్పాను మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్. బేసిక్గా గెట్ ఆఫ్ 1 అని ఇస్తే ఏమవుతుంది, 3 ప్రింట్ అవుతుంది. 1కి వాల్యూ 3 కాబట్టి. ఆర్ ఎల్స్ గెట్ ఆర్ డిఫాల్ట్ అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి 1,15 అని ఇచ్చాను. సో 1 అనే కీ ఉంటే దాని వాల్యూ రిటర్న్ అవుతుంది. 1 అనే కీ ఉంది కాబట్టి దాని వాల్యూ 3 రిటర్న్ అవుతుంది. 3 రిటర్న్ అవుతుంది. ఒకవేళ 1 అనే కీ కాకుండా సపోజ్ నేను 5 అనే కీ ఇచ్చాను అనుకోండి, 5 అనే కీ లేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూ రిటర్న్ అవుతుంది 15 అని. సో 15 రిటర్న్ అయింది. సో హ్యాష్ మ్యాప్ గురించి ఇంతే అండి, ఇంతకంటే ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఇది సరిపోతుంది. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తాను హ్యాష్ మ్యాప్ మీద, ఒకసారి అది చూడండి. ఇప్పుడు మనం హ్యాష్ మ్యాప్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. మొన్న మనం ఏం సాల్వ్ చేసాం, సింగిల్ నెంబర్ అని ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాం. దాంట్లో ఏమని ఇచ్చాడు, ప్రతి ఎలిమెంట్ ట్వైస్ వస్తుంది, ఒక్క ఎలిమెంట్ మాత్రమే 1 టైం వస్తుంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 4 2 1, 1 2 టైమ్స్ వచ్చింది, 2 2 టైమ్స్ వచ్చింది, 4 1 టైం వచ్చింది. సో మనం ఒక హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసుకొని 1 2 టైమ్స్ వచ్చింది, 2 2 టైమ్స్ వచ్చింది, 4 1 టైం వచ్చింది.
ఎప్పుడైతే మన వాల్యూ 1 అవుతుందో అప్పుడు మనం ఆ కీని రిటర్న్ చేస్తే సరిపోతుంది కదా, మనకు సొల్యూషన్ వస్తుంది కదా. సో సేమ్ థింగ్ మనం ఒక హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసుకోవాలి ఇందాక చెప్పిన సేమ్ మెథడ్. అండ్ దెన్ మనం హ్యాష్ మ్యాప్లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి. ఎలిమెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తాము అంటే ఈ అరేని ట్రావర్స్ చేయాలి కదా. సో ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0, I లెస్ దాన్ n, I ప్లస్ ప్లస్. ప్రతి ఎలిమెంట్కి వచ్చినప్పుడు నేనేం చేయాలి అంటే మ్యాప్ డాట్ పుట్ ఏం ఇన్సర్ట్ చేయాలి, 1ని ఇన్సర్ట్ చేయాలా అంటే ఏ ఆఫ్ ఐని ఇన్సర్ట్ చేయాలి. సో ఏ ఆఫ్ ఐని ఇన్సర్ట్ చేస్తా, కానీ దేంతో ఇన్సర్ట్ చేయాలి, వాల్యూ ఏముండాలి, వాల్యూ ఎలా ఉండాలి అంటే ఆల్రెడీ ఉండింటే ఏమవ్వాలి, సపోజ్ ఇప్పుడు 1 ఆల్రెడీ ఇంతవరకు 1 2 టైమ్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక 1 ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఉన్న వాల్యూని +1 చేయాలి. కరెక్ట్. అంటే మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఇది తెచ్చుకొని +1 చేసి ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. అంటే మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ తీర్చుకొని దాన్ని +1 చేసి ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఏ ఆఫ్ ఐ అంటే ఎంత 1, మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ అంటే 2, దానికి +1 చేస్తుంటే 3 అవుతుంది. సో 1,3ని ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి 1,3 అవుతుంది ఈ ఎలిమెంట్ ఉండడం వల్ల. కానీ ఒకవేళ ఎలిమెంట్ ఇంతవరకు ఏమీ లేదనుకోండి, సపోజ్ 5 ఉంది ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది, 5కి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, ఏ ఆఫ్ ఐ అంటే 5, మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ అంటే మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ 5 చేస్తే ఏమొస్తుంది, ఏమీ లేదు, ఏమీ లేని దాన్ని గెట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం డిఫాల్ట్గా ఏం రిటర్న్ చేయాలి, లేదు కాబట్టి 0 రిటర్న్ చేయాలి కదా. అందుకని ఒకవేళ ఉంటే ఉన్న వాల్యూకి +1 చేసి ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే 0 రావాలి. కాబట్టి ఇప్పుడు ఏం యూజ్ చేస్తాం, ఇందాక చెప్పిన గెట్ ఆర్ డిఫాల్ట్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ లోపల ఏమిస్తామంటే ఏ ఆఫ్ ఐ, ఒకవేళ ఏ ఆఫ్ ఐ ఉంటే తెచ్చుకోండి, లేకపోతే 0 రిటర్న్ చేయండి అండ్ దెన్ దాన్ని +1 చేసి ఇన్సర్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఎంటీగా ఉండి ఉంటుంది హ్యాష్ మ్యాప్. కరెక్ట్. నువ్వు 1కి వచ్చావు, 1కి వచ్చినప్పుడు 1ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు, మ్యాప్ డాట్ గెట్ అని యూజ్ చేస్తావు. గెట్ ఆఫ్ 1 చేస్తే ఏమవుతుంది, ఏం లేదు అసలు హ్యాష్ మ్యాప్లో, కాబట్టి గెట్ వర్క్ అవ్వదు, డిఫాల్ట్ వర్క్ అవుతుంది. డిఫాల్ట్ ఏముంది, 0 ఉంది. ఇప్పుడు 0 రిటర్న్ అయిన దానికి నువ్వేం చేస్తున్నావు, +1 చేస్తున్నావు, +1 చేస్తే 1 అవుతుంది. సో నువ్వు ఏ ఆఫ్ ఐ ఏంటి 1, ఇప్పుడు 1 అని ఇన్సర్ట్ చేస్తున్నావు. గెటింగ్ ద పాయింట్. నెక్స్ట్ 2కి వచ్చినప్పుడు ఏమవుతుంది, 2ని ఇన్సర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ 2 ఆల్రెడీ హ్యాష్ మ్యాప్లో లేదు కాబట్టి బై డిఫాల్ట్ 0 రిటర్న్ అవుతుంది. ఆ 0కి నువ్వు +1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇప్పుడు 2 హ్యాష్ మ్యాప్లో ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ 4కి వస్తావు, సేమ్ ప్రాసెస్, 4 ఉంటుంది, గెట్ ఆఫ్ 4 చేస్తే ఏం లేదు కాబట్టి హ్యాష్ మ్యాప్లో బై డిఫాల్ట్ 0 రిటర్న్ అవుతుంది. 0కి +1 యాడ్ చేస్తే 1 కాబట్టి 4 అని ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ 2కి వస్తావు, 2కి వచ్చినప్పుడు ఏమవుతుంది, 2 ఉంటుంది, ఆల్రెడీ హ్యాష్ మ్యాప్లో 2 ఉంది కాబట్టి ఇప్పుడు 1 రిటర్న్ అవుతుంది. సో 1కి +1 యాడ్ చేస్తే 2 కాబట్టి 2,2. సో ఎలిమెంట్స్ ఏమవుతాయి, అప్డేట్ అవుతాయి. సో అప్డేట్ అయ్యి ఇది 2 అవుతుంది. గెటింగ్ ద పాయింట్. నెక్స్ట్ 1కి వచ్చినప్పుడు 1 ఆల్రెడీ 1 హ్యాష్ మ్యాప్లో ఉంది కాబట్టి దాని వాల్యూ రిటర్న్ అవుతుంది. ఆ 1కి +1 చేస్తున్నావు కాబట్టి 2. ఇప్పుడు ఈ 1 2ని హ్యాష్ మ్యాప్లో ఇన్సర్ట్ చేస్తావు. సో ఆల్రెడీ 1 ఉంది, దాన్ని అప్డేట్ చేస్తావు 2కి. ఇప్పుడు నీ హ్యాష్ మ్యాప్ క్లియర్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ దాని వాల్యూ అయితే 1 ఉంటుందో ఆ కీ రిటర్న్ చేయాలి. అంటే నేనేం చేయాలి, హ్యాష్ మ్యాప్ మొత్తం ఐటరేట్ చేయాలి. సో ఫర్ ఇంట్ ఐ మ్యాప్ డాట్ కీ సెట్, ఇలానే కదా ప్రతి కీని విజిట్ చేస్తాం. విజిట్ చేస్తున్నప్పుడు ఏ పాయింట్లో అయితే నా మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఐ చేస్తే ఏమవుతుంది, ఐ అనేది కీస్ అవుతున్నప్పుడు మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఐ చేస్తే ఏమవుతుంది, ప్రతి దాని వాల్యూ వస్తుంది. దేని వాల్యూ అయితే 1 ఉంటుందో అప్పుడు మనం దాని కీ రిటర్న్ చేయాలి. ఇక్కడ ఐ కదా కీ కాబట్టి ఐని రిటర్న్ చేస్తాం. ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఇక్కడే రిటర్న్ అయిపోతుంది. ఏమీ కాకుంటే రిటర్న్ -1 అని రాయొచ్చు. ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఇక్కడే రిటర్న్ అయిపోతుంది. సో ఇలా మనం హ్యాష్ మ్యాప్ యూజ్ చేస్తాం ఈ ప్రాబ్లమ్కి. ఇప్పుడు నేను ఇదే లీడ్ కోడ్లో చేసి చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మనం ఏం చేసాం, ఇప్పుడు హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసాం. హ్యాష్ మ్యాప్ ఇంటీజర్ అండ్ దెన్ మ్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్ అండ్ దెన్ పారెంథసిస్. ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ని విజిట్ చేసి 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తూ మనం ఏం చేసాము, ఇన్సర్ట్ చేయాలి. సో మ్యాప్ డాట్ పుట్ ఆఫ్
నమ్స్ ఆఫ్ ఐని ఇన్సర్ట్ చేయాలి, కానీ దాని వాల్యూ ఉందా లేదా చెక్ చేయాలి. కాబట్టి మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్. ఒకవేళ ఆల్రెడీ కీ ఉండింటే ఆ కీ యొక్క వాల్యూని ఫెచ్ చేస్తాం, లేకపోతే 0 ఫెచ్ చేసి +1 చేసి ఇన్సర్ట్ చేస్తాం. అండ్ దెన్ ఫర్ ఇంట్ ఐ ఐట్రేట్ చేసుకుంటూ వచ్చి మ్యాప్ డాట్ కీ సెట్, ఇలా కీస్ అన్ని ఫెచ్ చేశాక ఎప్పుడైతే మన మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఐ అంటే ఏ కీ యొక్క వాల్యూ అయినా 1 అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ కీని రిటర్న్ చేస్తాం. అండ్ దెన్ రిటర్న్ -1. ఇది ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇది జస్ట్ ఏదో ఒకటి రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి కాబట్టి రాస్తున్నాం. అండ్ దెన్ ఇప్పుడు రన్ చేసి చూస్తే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి, 3 టెస్ట్ కేసెస్. సో 3 పాస్ అయ్యాయి. సబ్మిట్ చేసి చూస్తే, సో సబ్మిట్ చేస్తే ఆల్ టెస్ట్ కేసెస్ పాస్డ్. ఏదైనా ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి కానీ అప్డేట్ చేయడానికి కానీ రిమూవ్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big-O(1) పడుతుంది, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి big-O(n) పడుతుంది. సో ఇక్కడ బేసికల్లీ స్పేస్ కాంప్లెక్సిటీ big-O(n), టైం వచ్చేసి big-O(n). సో ఇప్పుడు మీ టాస్క్ ఏంటి అంటే ఈ మిస్సింగ్ నెంబర్ అని ఈ ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్ చేసాం మనం మల్టిపుల్ మెథడ్స్లో. మీరు హ్యాష్ మ్యాప్ యూస్ చేసి చేయాలి. ఇది ఎలా చేస్తారో అనేది మీరు ఒకసారి ఆలోచించి కోడ్ చేశాక నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈస్ రిగార్డింగ్ హ్యాష్ మ్యాప్. మీకు ఒకవేళ వీడియో మొత్తం అర్థమైంటే అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ కాలేజ్ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి.